ఆఖరి మానవ హక్కులుగా ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదికాని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి పరిధిలోని వివిధ డివిజన్లలో ఎంఆర్పీఎస్ జెండాను ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ జర్నలిస్ట్ వివిధ అనుబంధ సంఘాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల క్రితం ఎంఆర్పీఎస్ ను స్థాపించి అణగారిన పేదల కోసం, వికలాంగుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం రాష్ట్రంలో, దేశంలో అనేక ఉద్యమాలను నిర్మించిన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని తెలిపారు. మాదిగలకే కాకుండా అన్ని వర్గాల పేద ప్రజల సమస్యలపై ముందుండే నాయకుడని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. సామాజికవాదుల ఐక్యత, వీరులు కళ్ళగన్న ఆశయాలను, వీరులు కళ్ళగన్న ఆశయాలను సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ముంగడు రాయి అట్లా రైట్ ఇటు సైడ్ రా కాక సెంటర్లకు రా, వినయ్ వెనకకు రా. తిత్తుండు వినయ్, నన్ను ఫోన్ పక్క పెట్టా, నేను పంపిస్తామని. ఫోటో కమ్ వీడియో కమ్ ఫోటో తీస్తుండు. లైటర్ ఉందా కాక? లైటర్ ఎవరి దగ్గర ఉంది? లైటర్ జరుగురా, ఇంకా జరుగురు, మీరు ఎంత జరుగురా. నాయకత్వం MRPS जिंदाबाद, MRPS जिंदाबाद, MRPS जिंदाबाद. పద్మశ్రీ మందాకృష్ణ నాయకత్వం. అయిపోయిందా? మంచిది అలా మీరు కొంచెం అలా ఇంకోటి ఓకే. పెద్ద
అరే మీరు అంటాలి అంతా మీరు రండి అందరికి రండి అమ్మా ఎడిపోతుండట పోదాం సరేనా గౌరవ మందకించగా నాయకత్వం ఎంఆర్పీఎస్ పిఎస్పిఎస్ లైకత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ లైకత ఉర్దులు వితంతులు వికలాంగుల ఒంటరి మహిళ లైకత జై వికలాంగ్ జై వికలాంగ్. ఈరోజు 61వ జన్మదినాన్ని మరి అదే విధంగా ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మందకించ మాదిగ గారు మాదిగ జాతి బాగుండాలని, మాదిగలు బాగుపడాలని, మాదిగ జాతికి సమాజంలో ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి, మాదిగలు అణిచివేతకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి, ఏబిసిడి వర్గీకరణ అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32 ఏళ్ల కిందము నిర్మించి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ఈరోజు విజయం సాధించిన ఘనత గౌరవ శ్రీ మందకించ మాదిగ గారిని. అదేవిధంగా వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు వీళ్ళు ఒక ఇంట్లో వాళ్ళ బతికే ఒక దీనంగా ఉంటుంటే వాళ్ళకి ఇచ్చే 200 పింఛను ఏమాత్రం సరిపోదని చెప్పేసి వాళ్ళ పక్షాన నేను నిలబడతానని చెప్పేసి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు అనేక దీక్షలు చేసి ఈరోజు వికలాంగులకు 4,000 రూపాయలు, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు సాధించిన ఘనత గౌరవ శ్రీ మందకించ మాదిగ గారికి దక్కుతుంది. అదేవిధంగా గుండె జబ్బు పిల్లల కోసము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈరోజు ఆరోగ్యశ్రీ రూపంలో ఆరోగ్యశ్రీ గుండె జబ్బు పిల్లల కోసము ఆరోగ్యశ్రీ సృష్టికర్త కూడా గౌరవ శ్రీ మందకించ మాదిగ గారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆకలి కేకల పోరుతోని ఈరోజు మనిషికి ఒక కాడ మీద ఒక ఇంట్లో ఒక మనిషికి 6 కిలోలు వస్తున్నాయంటే కూడా అది గౌరవ శ్రీ మందకించ మాదిగ గారి పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి చూసుకుంటే ఏ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాల పోరాటం చేసిండు ఎవరు లేడంటే అది ఉన్నాడంటే గౌరవ శ్రీ మందకించ మాదిగ గారు సుదీర్ఘంగా గత 32 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నగారు ఆయన ఆరోగ్యాలతోని నిన్న 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి మా వికలాంగుల పక్షాన ఎంఆర్పీఎస్ నాయకుల పక్షాన అందరి పక్షాన భగవంతుని కోరుకుంటున్నాను. జై గల్లా జెండా ఎగురెగురవే తెల్ల జెండా దప్పు పక్క సుక్కగల్లా జెండా ఎగురెగురవే తెల్ల జెండా ఊరి దొరగాలంతా ఊరుదురుని చూసేరు మమ్మాదు పోవమ్మ మా మాదిగల జెండా ఎగురెగురవే తెల్ల జెండా దప్పు గురుకు పక్క చుక్కగల్లా జెండా ఎగురెగురవే తెల్ల జెండా. వడ్డీలోని సామాజిక పరివర్తన గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి జన్మదినాన్ని మరి వృద్ధులు వితంతులు వికలాంగులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులంతా వచ్చి ఘనంగా నిర్వహించడం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉందామని తెలియజేసుకుంటూ మరి ఈ జెండా 1994 తర్వాత ఒక చరిత్ర ఉండే 1990 భారతదేశంలో తర్వాత రాజకీయాలు జరుగుతున్న క్రమంలో ఒకప్పుడు జాంబవంతుడి చరిత్ర మాదిగలకుంటే ఈరోజు మరో చరిత్ర మందాకృష్ణ మాదిగ గారి తర్వాత మాదిగలకు జరిగిన అభివృద్ధి అని చెప్పేసి రాసుకునే చరిత్ర కూడా రాబోయే రోజుల్లో మనం అందరం లిఖించుకోవడం అవసరం ఉన్నది. కాబట్టి ఒకప్పుడు మనము ఆత్మగౌరవం చంపుకొని ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు జన్మదిన ఉత్సవాలు ఎంఆర్పీఎస్ వికలాంగుల సమక్షంలో ఇక నిర్వహించడం జరుగుతుంది. దానికి మా అందరి తరఫున మందకృష్ణ మాదిగ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా 1994లో ఏర్పడ్డ ఈ సంఘం అంచెలంచెలుగా ఉమ్మడి రాష్ట్రమే కాదు, తెలుగు 2 రాష్ట్రాలే కాదు 10 రాష్ట్రాలలో ఎంఆర్పీఎస్ నిర్వహించి అనేక ఉద్యమాలు
చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది. వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ కావచ్చు, మహిళల మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాల మీద 32 రాష్ట్రాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి తిరిగి హక్కును కాపాడే చరిత్ర ఇవాళ మందకృష్ణ మాదిగకు దక్కిందని కూడా మేము సభాముఖంగా మీకు గుర్తు చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ జెండా కింద ఎంఆర్పిఎస్ జెండా మాదిగ హక్కులు ఆత్మగౌరవం నిర్వహించిన జెండా మానవ హక్కుల కోసం పనిచేసిందని చెప్పి సకారంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈ జెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది ఉందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ముస్లింలకు కూత వచ్చినప్పుడు గోత్ర సంఘటన కానీ లేకపోతే ఎక్కడ ముస్లింలు జరుగుతున్నాయి ఏ సంఘటన ముస్లింలకు కూడా అండగా నిలబడ్డది మందకృష్ణ మాదిగని కూడా నేను నిర్వహించాను. ఇవాళ పేద వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసి ఏకైక నాయకుడు ఈ దేశ చరిత్రలోనే మందకృష్ణ మాదిగని చెప్పి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ జెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి బాధ్యత అని, దీన్ని ఇంకింత ముందుకు నడపవలసిన బాధ్యత మనందరూ అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ జెండా కింద అనేక మంది జైళ్ళ పాలైనరు, దెబ్బలు తిన్నారు, అనేక మంది అమరవీరులు అయినరు, చివరికి ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నారు. ఆ వర్గీకరణ సాధించుకున్న ఫలితాలను ఇవాళ మాదిగ జాతి విద్యార్థులంతా అందిపుచ్చుకునే కాడ ఉండవలసిన బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఇవాళ కృష్ణమాదిగ గారు 40 రోజుల కార్యక్రమం గో టు విలేజ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఇచ్చిండు. ఆ కార్యక్రమం ఏంటంటే ప్రతి విద్యార్థిని స్కూళ్ళల్లో చేయించాలి, ప్రతి విద్యార్థిని కాలేజీలలో చేయించాలి. ఇవాళ ఉన్నత ఉద్యోగులు పోటీ పరీక్షలలో పాల్గొని ఉన్నతమైన విద్యా అవకాశాలు పొందాలని చెప్పేసి కూడా ఇవాళ కృష్ణమాదిగ పిలుపునిచ్చిండు. ఆ పిలుపుని అందుకునే అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవాళ మాదిగలకు నేను ముఖ్యంగా గుర్తు చేసేది అంటే మన పిల్లల్ని బాగా చదివించండి, మన పిల్లల్ని విద్యావంతులు చేయండి, మన పిల్లల్ని ఉద్యోగులను చేయండి. ఇవాళ 15%లో 9% రిజర్వేషన్లు ఇవాళ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం అని చెప్పేసి గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నా ధన్యవాదాలు. జై మాదిగ, జై కృష్ణ మాదిగ.